ఎవ్రీ ఇయర్ వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ 29th జరుపుకుంటూ ఉంటాం. ఈ వరల్డ్ హార్ట్ డే అనేది లాస్ట్ 25 years నుండి ఎవ్రీ ఇయర్ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ వరల్డ్ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఇది సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేయాలి, తర్వాత జబ్బు వచ్చిన వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా సేవ్ చేయాలి అనే దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వరల్డ్ కాంగ్రెస్ ఇది క్రియేట్ చేసింది. ఇది ఫాదర్స్ డే లాగా, ఇండిపెండెన్స్ డే లాగా ఇది కూడా స్పెషల్ డే. ఎందుకంటే వరల్డ్లో తీసుకుంటే ది మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ కార్డియాక్ డిసీజ్ ఓన్లీ. ఈ ఉద్దేశంతోనే వరల్డ్ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఇది క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 29th 2025 ఈజ్ ద వరల్డ్ హార్ట్ డే. సో ఇది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, అన్ని కార్డియాక్ సొసైటీస్ దీని మీద అవేర్నెస్ క్యాంప్స్, తర్వాత దీనికి సంబంధించిన మెటీరియల్, తర్వాత వాక్స్, హెల్త్ చెక్స్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది నేను మెయిన్ ఉద్దేశం ఏంటంటే హార్ట్ డిసీజ్ని ఏ విధంగా ప్రివెంట్ చేయాలనేది ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్లోగన్ ఇస్తూ ఉంటుంది. యాక్చువల్లీ వరల్డ్ హార్ట్ డే స్టార్టెడ్ ఇన్ 2000లో స్టార్ట్ అయింది. నౌ ఇట్ ఈస్ ద 25th year వీఆర్ సెలబ్రేటింగ్ ద వరల్డ్ హార్ట్ డే. సో ఈ ప్రతిమలో కూడా ఈ ఇయర్ మేము వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేస్తున్నాం ఆన్ 29th September. ఈ ఇయర్ ఉద్దేశం ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే డోంట్ మిస్ ద బీట్. దీని ఉద్దేశం ఏంటంటే టు క్రియేట్ ద అవేర్నెస్ అబౌట్ ద హార్ట్ డిసీజెస్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోండి అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి. ఒకవేళ మీకు హార్ట్ డిసీజ్ ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకొని పోస్ట్ ట్రీట్మెంట్ ఆల్సో రీహాబిలిటేషన్ అండ్ దానికి సంబంధించిన ఆహార పదార్థాలు, మెడిసిన్స్ ఏ విధంగా తీసుకోవాలనేది చేసుకుంటే ఏంటంటే ఈ హార్ట్ డిసీజ్ వలన వచ్చే కన్సిక్వెన్సెస్ లైక్ మార్బిడిటీ, మోర్టాలిటీని మనం తక్కువ చేయగలుగుతాం. మనం వరల్డ్లో తీసుకుంటే మీకు తెలుసా ఆల్మోస్ట్ 20 million పీపుల్స్ ఆర్ డయింగ్ బికాస్ ఆఫ్ హార్ట్ డిసీజెస్. నౌడేస్ ఇఫ్ యూ టేక్ ఇండియా, ఈవెన్ యంగ్ పీపుల్ ఆర్ డయింగ్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్స్. ఈ హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంటంటే మెయిన్లీ సిగరెట్ తాగటం, ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ తీసుకోవటం, తర్వాత షుగర్, హై షుగర్ ఉండటం ఆర్ హై బీపీ ఉన్న వాళ్ళలో, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఇది వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. మనం ఏంటంటే ఈ హార్ట్ అటాక్ కారణాలు 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మాడిఫైబుల్ డిసీజెస్, నాన్ మాడిఫైబుల్ డిసీజెస్. మాడిఫైబుల్ డిసీజ్ అంటే మనం దాన్ని కంట్రోల్ చేస్తే ఈ హార్ట్ డిసీజ్ని తక్కువ చేయగలుగుతాం, లేకపోతే కంట్రోల్ చేయగలుగుతాం. లైక్ ఏంటంటే స్మోకింగ్ కానీ మన చేతుల్లోనే ఉంది, తర్వాత కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్, కంట్రోల్ ఆఫ్ హైపర్ టెన్షన్, కంట్రోల్ ఆఫ్ కొలెస్ట్రాల్, కంట్రోల్ ఆఫ్ షుగర్. ఆల్ దిస్ వీ కెన్ కంట్రోల్ అండ్ వీ కెన్ రిడ్యూస్ ద హార్ట్ డిసీజెస్. మన చేతుల్లో ఉన్నాయి, కొన్ని ఉంటాయి. మన ఫ్యామిలీ హిస్టరీ హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళలో మనం ప్రివెంట్ చేయడానికి ఏమీ లేదు, బట్ జాగ్రత్తలు తీసుకోవాలి. హార్ట్ డిసీజ్ ఆర్ మోర్ కామన్ ఇన్ మేల్స్ కంపేర్ టు ఫిమేల్స్ అప్ టు 45 years. అది కూడా మనం మాడిఫై చేయలేము. సో ఇఫ్ యూ టేక్ నాన్ మాడిఫైబుల్, మన చేతుల్లో లేని మనం ఓన్లీ జాగ్రత్తలు తీసుకోగలుగుతాం కానీ, బట్ ప్రివెంటబుల్ డిసీజెస్ మాత్రం మనం దాన్ని జాగ్రత్తలు తీసుకొని దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఈ ఇయర్ ప్రతిమా నుండి కూడా మేము వీఆర్ కండక్టింగ్ ద వరల్డ్ హార్ట్ డే. ఆన్ ద డే వీఆర్ క్రియేటింగ్ ద అవేర్నెస్ క్యాంప్స్ అండ్ ఎడ్యుకేటింగ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ హ్యాడ్ ద కార్డియాక్ అరెస్ట్ అంటే దాన్ని ఏ విధంగా సిపిఆర్ చేయాలి, బై స్టాండర్డ్ సిపిఆర్ కూడా ఎట్లా చేయాలనేది లే పీపుల్కి, పబ్లిక్కి వీఆర్ గోయింగ్ టు డెమాన్స్ట్రేట్. సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి ప్రతిమా తరపున. థ్యాంక్ యూ.